వార్తలను వాస్తవాల రూపంలో చెప్పకుండా వాళ్ళకు అనుకూలంగా వండి వార్చేటువంటి సాధనాలుగా ఉన్నాయి. అలాగే సోషల్ మీడియాలో కూడా ఏ పార్టీకి ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్స్ని ఏర్పాటు చేసుకున్నాయి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళకి సపరేట్ వింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఐటీడీపీ అని టీడీపీ వాళ్ళకి ఒక సపరేట్ వింగ్ ఉంది. ఇట్లా అందరూ కూడా ఏంటంటే వాళ్ళ సోషల్ మీడియాలో కూడా వాళ్ళపైన వీళ్ళు వీళ్ళపైన వాళ్ళు విమర్శలు చేసుకోవటం దాంతో మొదలైంది. అవి ఎక్కడి దాకా వెళ్ళిపోయినాయి అంటే ఈవెన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాతో సహా దారుణమైనటువంటి బూతులు, మనకు నచ్చినటువంటి వాళ్ళని లేదా ప్రత్యర్థుల్ని రాజకీయ ప్రత్యర్థులుగా చూడకుండా వాళ్ళపైన విషయం కక్కటం, వాళ్ళపైన విషం చిమ్మటం, వాళ్ళ కుటుంబ సభ్యులను సైతం మాట్లాడటం, ఆడవాళ్లపైన బూతులను లంకించుకోవటం, బూతులతో ఒకళ్ళపైన ఒకళ్ళు విమర్శలు చేసుకోవటం, ఇవన్నీ కూడా చాలా దారుణమైపోయింది, దిగజారిపోయింది. దీన్ని ఎక్కడో ఒక చోట ఆపాల్సినటువంటి పరిస్థితి, అంటే శృతి మించి రాగానబడినటువంటి పరిస్థితి. దానిపైన పవన్ కళ్యాణ్ గారు ఈ హోంమంత్రి గారిని హెచ్చరించటం, తర్వాత సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఈ రకమైనటువంటి ఆకృత్యాలని, ఈ రకమైనటువంటి బూతుల్ని, ఈ రకమైనటువంటి దారుణమైనటువంటి భాషని నియంత్రణ చేయడానికి, కట్టడి చేయడానికి పూనుకోవటం, చాలామంది యొక్క ఫేస్బుక్, ట్విట్టరు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ల పైన నిఘా పెట్టడం, బూతులు మాట్లాడేటువంటి వాళ్ళని పిలవటం, వార్నింగ్ ఇవ్వటం, కొంతమందికి నోటీసులు ఇవ్వటం, కొంతమందిని అరెస్ట్ చేయటం, ఇవన్నీ ఈ కార్యక్రమాలన్నీ ఈ 15-20 రోజుల్లో కంప్లీట్గా సోషల్ మీడియా అంతా కూడా కంట్రోల్లోకి వచ్చినటువంటిది. అంటే మాట్లాడుతున్నారు, విమర్శలు చేస్తున్నారు, కానీ ఎక్కడా కూడా బూతులు మాట్లాడేటువంటిది తగ్గిపోయింది. గతంలో అసలు ఎవరిని కదిలిచ్చినా ఆ బూతులకు ఒక అంతు పంతు లేదు. సోషల్ మీడియాకి సెన్సార్ ఏమి ఉండదు కాబట్టి ఇక నోటుకు వచ్చిన బూతులలా మాట్లాడేటువంటి పరిస్థితి ఉండేది. ఆ స్థితి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే హోంమంత్రి గారి గురించి కామెంట్స్ చేశారో, లేకపోతే సోషల్ మీడియాలో జరుగుతున్న పోస్టులపైన, ఈ దారుణమైనటువంటి విమర్శలపైన ఎప్పుడైతే ఆయన ఎక్కుపెట్టారో, ఆటోమేటిక్గా సీఎం గారు కూడా జోక్యం చేసుకోవటం, డీజీపీ గారితో మాట్లాడటం, పెద్ద స్థాయిలో దీనిపైన పర్యవేక్షణ ఏర్పాట్లు చేయటం, కొంతమందిని అరెస్ట్ చేసి బెయిల్ రాకుండా లోపలేసేయటం, ఇంకా కొంతమందిని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నాలు చేయటం, ఇవన్నీ పెద్ద పెద్ద నాయకుల్ని, పెద్ద పెద్ద వ్యక్తుల్ని కూడా టార్గెట్ చేసి అరెస్టులు చేసేటువంటి కార్యక్రమం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ కింద ఉన్నటువంటి వాళ్ళ యొక్క పార్టీ క్యాడర్ కూడా కాస్త సైలెంట్ అయింది. పనిలో పనికి ఏంటంటే తెలుగుదేశం పార్టీ వారి వైపు నుంచి వచ్చే విమర్శల్లో కూడా బూతులు తగ్గిపోయినాయి. గతంలో వీళ్ళు పోటీలు పడి బూతులు తిట్టుకునేటువంటిది కాస్త ఇవాళ సోషల్ మీడియాలో కాస్త బూతులు మాట్లాడేటువంటి సంస్కృతిని కొంతవరకు కంట్రోల్ చేశారు, నియంత్రించారని మనం చెప్పొచ్చు.